టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసిందా? మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్ పార్టీకి ఎలాంటి పదవులు దక్కడం లేదా? ఈ విషయంలో ప్రొఫెసర్ తీరుపై టీజేఎస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అయితే ఈ విషయంలో టీజేఎస్ నేతల అసంతృప్తిని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి చివరికి దిగొచ్చారా? కోదండరాం టీంకు పదవుల విషయంలో ఎలాంటి హామీ ఇచ్చారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ముఖ్య కారకుల్లో టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రొఫెసర్ కోదండరాం కూడా ఒకరు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి పెద్దల సభకు పంపించారు. కానీ కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కోదండరాం ఎక్కడా కనిపించడం లేదు. అటు టీజేఎస్ పార్టీ కార్యక్రమాలు కూడా పూర్తిగా స్తంభించాయి. దాంతో తమ పార్టీ అధినేత కోదండరాంపై సొంత పార్టీ నేతలే నారాజయ్యారు. రాష్ట్రంలో మరో మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి పదవులు దక్కుతుంటే టీజేఎస్ నేతలను పక్కన పెట్టేశారని టాక్ వినిపిస్తోంది. అయితే రాష్ట్రంలో రెడ్డిల పాలన కొనసాగుతోందని, అందుకే కోదండరాం నోరు మెదపడం లేదని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికే దాదాపు పదవులన్నీ భర్తీ అయ్యాయి. కానీ టీజేఎస్ నేతలకు మాత్రం పదవులు దక్కడం లేదు. దాంతో టీజేఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కోదండరాంను నిలదీసినట్టు సమాచారం. అసలు తమకు పదవులు ఎందుకు దక్కడం లేదు, అసలు సీఎం రేవంత్ రెడ్డి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే టీజేఎస్ నేతలకు పదవుల విషయంలో 2-3 సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసినా ఫలితం లేకుండా పోయిందని వారితో కోదండరాం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవుల విషయంలో అటు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పలేక, సొంత పార్టీ నేతల ముందు చెప్పుకోలేక చిరునవ్వులు చిందిస్తున్నారట ఎమ్మెల్సీ కోదండరాం. కానీ ఈ విషయం కాస్త సీరియస్ కావడం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో కోదండరాంను సీఎం పిలిపించినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు టీజేఎస్ నేతల తీవ్ర ఆవేదనను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు టీజేఎస్ నేతలకు అప్పటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కోదండరాం టీంతో పదవుల అంశంతో పాటు ఇతర విషయాలు చర్చించినట్టు సమాచారం. త్వరలోనే రాష్ట్రంలో పదవుల భర్తీ జరగబోతోందని, అందులో టీజేఎస్ నేతలకు ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో కూల్ అయిన టీజేఎస్ నేతలు ఓ వినతి పత్రం కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు సొంత పార్టీ లీడర్లను తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన కోదండరాం ఇప్పుడు తన టీంలో ఎవరెవరికి పదవులు ఇప్పించుకుంటారు, ఎలాంటి పోస్టులు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.